నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగిందనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ల కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్ కి పిలిచారు. కూర్చో. హలో, ఏం చెప్పొప్పించావు తాతయ్య? తినకూడదు. నువ్వు చెప్పిందే తీసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అను చూడటానికి వెళ్ళడం, బాను కలవటం అంత అక్కర్లేదు, సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి మీ తాత మనవాళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? మా డబ్బున్న కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి? అక్కడ పెట్టు. అది కూడా కొంచెం వేయి. నువ్వేనా వంటలు చేయించేది? లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను. పేరేదైతేనే పని అదేగా. నువ్వేంట్రా ఇక్కడ? తింటావా ఏంటి? రా, నిన్నే రా. ఎక్స్క్యూజ్ మీ. నందు, పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అనసూయ కాదు, ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుంపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను అను రామ్మ, నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య. పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకేపించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు, బిర్యానీ అయిపోయిందండి. ఇంకా తినాల్సిన చాలా మంది ఉన్నారు. నేను వంటోడని ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనే మర్చిపోలేదు. పోనీ ఫ్రైడ్ రైస్ తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి. అయిపోయింది దాని గురించి అనుకోవడం దేనికి? నేను బిర్యానీ గురించే మాట్లాడాను. రే ముత్యం, ఓ మంచి పాట పాడరా. ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటది. గుడ్ చాయిస్. నా గొంతు పెద్ద బాగోదండి. ఎంత జానవే నువ్వు! నా ఇంట్లో ఉంటూ, నా తిండి తింటూ, నా కూతురు అదృష్టం తన్నుకుపోతావా? ఏం చేసింది మమ్మీ? నీ బతుక్కి శేఖర్ కావాలా? అది అమాయకురాలు మమ్మీ. అది కాదు, నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను. విన్నావా నువ్వు? అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడు ఏం చేస్తాడో చూస్తాను. గోపాల్, అర్థమైంది మేడం. ఈ పిల్లని తీసుకెళ్లి కింద గదిలో పెట్టి తాళం వేసేస్తాను. ఊరుకో ఊరుకో మంగా, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. హలో బెనర్జీ గారు, నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా పంతులు గారు రేపొద్దున 10:30కి నిశ్చితార్థం చేసుకోండి, మంచి ముహూర్తం ఉందన్నారు. రేపా? ఏమైనా ప్రాబ్లమా? పిల్ల నచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? పెట్టేసుకోండి. భానుని శేఖర్కిచ్చి నీ అమ్మకి తెలిసినట్టు చంపేస్తాను. నీకు దండం పెడతాను. రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో. తాతయ్య, నేను భాను లవ్ చేశాను. అదెవరు? మొన్న పార్టీలో అనసూయ పక్కనుందే, పింక్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి. రేపు పెళ్లికి పిలుద్దాంలే. మూసుకొని అను చేసుకో. డాడీ, శేఖర్ కి భాను అంటే ఇష్టం. భాను కూడా అతనితో పెళ్ళైతే బాగుంటుంది. నిన్ను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే. వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను. మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు.
భావన పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్ గా సూసైడ్ చేసుకోమంటున్నారా? ఏంటి హాల్లో పడుకున్నారు? మహా, బానుని పంపిస్తే నేను వెళ్తాను మావయ్య. నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడుంటేనే మంచిదండి. మధ్యాహ్నం పంపిస్తాను, వాణ్ణి వెళ్ళమని చెప్పండి. ఏయ్ నువ్వురా. మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు మావయ్య. పంపిస్తారా? తీసుకెళ్ళనా? నువ్వు ఆగరా, నేను బాలను తీసుకొస్తాను. ఉండు. బాను, రామా, రా, తీసుకెళ్ళరా. పద బాను. ఏంట్రా? ఎందుకురా వెనక్కొచ్చా? నువ్వు వదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చేసా? మావయ్య బాధపడకూడదనా? మావయ్య మావయ్య కోసం అనుని ఏంట్రా? మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే, అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళని నేర్పించకూడదని. కానీ నేనేం చేశాను? అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను. ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను. అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేశాడు ఆయన, మావయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను. మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి, అవతల వాళ్ళ గెలుపులో కాదు. థ్యాంక్స్ బాను, థ్యాంక్స్. ఒక్క నిమిషం బాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి, సరేనా? ఓకే మేడం. అను, ఒక్కసారి ప్లీజ్. నువ్వు ఒక్క రోజంటే 1,00,000 ఖర్చయింది నాకు. లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా లేదా? మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు. అది గుర్తొస్తే ధైర్యం రాలేదా? నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వద్దు. టీవీ ఏసీ అడిగాను, టీవీ ఇచ్చావు. ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చావు. నేను ఆర్గ్యూ చేశానా? నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇందాక కారిడోర్ తన్నినంత గట్టిగా తనకు చచ్చిపోతాను. ఆ రోజు స్టేషన్లో వచ్చినట్టు షేక్ హ్యాండ్ వచ్చి వదిలేయావు కదా.